హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ వన్ లాజిక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అటాక్ బైపాస్ టెక్నిక్స్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ఎఫ్ అటాక్ లేదంటే సిఎస్ఆర్ఎఫ్ అటాక్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా బైపాస్ చేయాలి, ఆ బైపాస్ చేసేదానికి ఎలాంటి అప్రోచెస్ మనం ఫాలో అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. సో ఈరోజు మన డెమో కోసం పోర్ట్స్ ఫిగర్లోని సిఎస్ఆర్ఎఫ్ అటాక్లో సెకండ్ ల్యాబ్ని సాల్వ్ చేయబోతున్నాం. CSRF where token validation depends on the request method. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద పాపులర్ మెథడ్ అనమాట. మనం సిఎస్ఆర్ఎఫ్ అటాక్ని బైపాస్ చేసేదానికి ఇన్ ప్రాక్టికల్ సినారియోస్. ఈవెన్ నేను పెన్ టెస్ట్ చేసేటప్పుడు నా రెగ్యులర్ అప్లికేషన్స్లో దీని యొక్క మెయిన్ బైపాసెస్ చాలా ఉంటుంది. డెవలపర్ అనే అతను ఏం చేస్తాడంటే చాలా వరకు అప్లికేషన్లోని ఇన్పుట్ ఫీల్డ్స్లో అంతా సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ పెట్టుకుంటూ వస్తాడు, అన్నీ మెయింటైన్ చేస్తాడు, కానీ ఈ రిక్వెస్ట్ మెథడ్ అనే ఆప్షన్ని మటుకు మిస్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనం దీన్ని బైపాస్ చేసేదానికి వీలవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే మన ల్యాబ్ ఓపెన్ అయింది. సో లెట్స్ క్లిక్ ఆన్ యాక్సెస్ ద ల్యాబ్. సో ఈ బ్లాగ్లో చూసారంటే మనం కార్లస్ మొంటాయో అనే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ప్లస్ దీంట్లో ఒక చేంజ్ ఈమెయిల్ ఫంక్షనాలిటీ ఉంది. దాని మీద మనం సిఎస్ఆర్ఎఫ్ అటాక్ పర్ఫామ్ చేసి అకౌంట్ టేక్ ఓవర్ ఎలా చేయొచ్చు అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ చూసారంటే జస్ట్ అన్ని బ్లాగ్స్ ఇమేజెస్ లాగా ఉన్నాయి. సో మనం లాగిన్ చేసి చూద్దాం ఏముందో అనేసి. లెట్స్ క్లిక్ ఆన్ లాగిన్. సో మనకు ఒక లాగిన్ పేజ్ వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి కార్లస్, పాస్వర్డ్ వచ్చి మొంటాయా. సో లాగిన్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు చూసారంటే మనం లాగిన్ అయిపోయాము, కానీ సేమ్ పేజ్లోనే ఉన్నాము. సో లెట్స్ క్లిక్ ఆన్ చేంజ్ ఈమెయిల్ ఫంక్షనాలిటీ. మీరు నార్మల్గా వెబ్ అప్లికేషన్లో చూసారంటే చేంజ్ ఈమెయిల్, లేదంటే చేంజ్ పాస్వర్డ్, అప్డేట్ ఈమెయిల్, అప్డేట్ మొబైల్ నంబర్, లేదంటే కొన్నిసార్లు అప్డేట్ ప్రొఫైల్, ఈ మాదిరి ఫంక్షనాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. ఇవి చాలా సెన్సిటివ్ ఫంక్షనాలిటీస్ అనమాట. ఈ ఫంక్షనాలిటీస్లో కనుక మీకు సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ లేకున్నట్టయితే మీకు ఏ యూజర్ ఒక అకౌంట్ కూడా మీరు టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు లెట్స్ సే నా యూజర్ అకౌంట్ ఉంది, ఈ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీలో కానీ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ లేదనుకోండి. ఇప్పుడు మీరు నాకు లింక్ పంపించేసి ఆ లింక్లో నేను క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ అటాక్ పర్ఫామ్ అయిపోయి నా ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడిగా అప్డేట్ అయిపోతుంది. అందువల్ల నాకు నా యొక్క అకౌంట్ యొక్క యాక్సెస్ అనేది ఉండదు. సో అటాకర్ ఒక అకౌంట్ లాస్ మటుకే ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, అటాకర్ అనే అతను నా అకౌంట్ని కంప్లీట్గా కాంప్రమైజ్ చేసేసాడు. సో ఇప్పుడు నా యొక్క అకౌంట్ లాస్ట్. సో దీని యొక్క ఇంపాక్ట్ అనమాట సిఎస్ఆర్ఎఫ్ అటాక్కి. సో ఇప్పుడు మనం ఈ చేంజ్ ఈమెయిల్ ఐడిలో మనం జస్ట్ ఒక ర్యాండమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి అప్డేట్ చేసి చూద్దాం. దీనికి మనకి బఫ్ సూట్ కావాలి. సో మీ యొక్క బఫ్ సూట్ని కాన్ఫిగర్ చేసి పెట్టుకోండి. ఇంటర్సెప్ట్ ఆన్ చేసి ఇక్కడ వచ్చి జస్ట్ నేను ర్యాండమ్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, hello@gmail.com. సో ఇప్పుడు దీన్ని అప్డేట్ ఈమెయిల్ ఇద్దాం. ఏం జరుగుతుందో యాక్షన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే యూఆర్ఎల్లో చూసారంటే మనకేముంది, జస్ట్ ఈమెయిల్ అని ఒకటి ఉంది, తర్వాత చేంజ్ ఈమెయిల్. సో పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ చూసారంటే మనకి రిక్వెస్ట్లో ఈమెయిల్ ఐడి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని బైపాస్ చేయాలంటే ఒకసారి ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ని మ్యానిపులేట్ చేయాలి, లేదంటే దీన్ని డిలీట్ చేయాలి. సో యాక్షన్స్ మనం ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా అనేసి. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ రిక్వెస్ట్ని రిపీటర్ లైక్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు జస్ట్ జెన్యూన్ బిహేవియర్ చూడాలి, ఏం జరుగుతుంది అప్లికేషన్లో అనేసి. సో ఈ రిక్వెస్ట్కి మనకి రెస్పాన్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ అయిన రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డూ ఇంటర్సెప్ట్ రెస్పాన్స్ టు దిస్ హోస్ట్ అని పెట్టాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది, ఈమెయిల్ ఐడి ఉంది, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఉంది. దీన్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేద్దాం. కానీ ఇప్పుడు మనం సిఎస్ఆర్ఎఫ్ అటాక్ కదా ప్రాక్టీస్ చేసేది, కానీ దీంట్లో ఏమో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా వల్నరబుల్ అవుతుంది అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, వల్నరబులా కాదా అనేసి. సో మనము కరెక్ట్ అయిన డేటా ఇచ్చినప్పుడు చూసారంటే 302 ఫౌండ్ అని వస్తుంది. అంటే మనకి 302 రీడైరెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసేసాను. రిపీటర్ లేకపోదాం. దాని ముందు ఒకసారి బ్రౌజర్లో యాక్షన్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారంటే మనల్ని ఆటోమేటిక్గా ఇంకో హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేసేసింది. సో పాస్వర్డ్ చేంజ్ చేసేసి మనని ఇలాగా హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేసేస్తుంది అనమాట అప్లికేషన్. ఇది ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్.
మనం ఈ పర్టికులర్ రిక్వెస్ట్ యొక్క బిహేవియర్ని ఇప్పుడు ఫస్ట్ చేసి చూద్దాం. దానికి మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడ రిపీటర్లో ఈ రిక్వెస్ట్ తీసుకున్నాము. నేనేం చేస్తాను ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ని ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. సో నార్మల్గా మనం ఒక రిక్వెస్ట్లో సిఎస్ఆర్ఎఫ్ టోకన్ కనుక ఉంటే దాన్ని ఎలా బైపాస్ చేయాలి అనే దానికి మనకి కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక ఇలాంటి ఒక పోస్ట్ రిక్వెస్ట్ గెట్ రిక్వెస్ట్ దొరికిందంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఇక్కడ ఏమేమి హెడర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేసి. సో ఇక్కడ చూసారంటే ఈ ప్రతి మచ్ ఈ అన్ని హెడర్స్ రెగ్యులర్ హెడర్స్ ఉన్నాయి. మనకి ఇంపాక్ట్ఫుల్ హెడర్స్ ఏం లేవు. కానీ ఇక్కడ రెస్పాన్స్లో మటుకు మనకి సిఎస్ఆర్ఎఫ్ అని చెప్పేసి ఇంకొక పారామీటర్ ఉంది. ఈ పారామీటర్ కనుక ఉన్నట్టయితే మనం అక్కడ సిఎస్ఆర్ఎఫ్ అటాక్ అనేది పర్ఫామ్ చేయడానికి కొంచెం టఫ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెరిఫై చేయాలి ఆ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ ప్రాపర్గా వ్యాలిడేట్ చేస్తున్నాడా లేదా అనేసి. కొన్నిసార్లు సినారియోస్ వేరేగా ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ సినారియోస్ అన్నిటిని చూడబోతున్నాము. సో నేను నెక్స్ట్ వీడియోలో ఒక 4 లేదంటే 3 నుంచి 4 బైపాస్ టెక్నిక్స్ని ఒకే వీడియోగా కవర్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో మీకు డీటెయిల్గా ఈ టోకన్ని బైపాస్ చేయడం ఎలా అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో that you can learn lot of new things with a more in-depth understanding. సో ఇప్పుడు ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ అయితే నేను డిలీట్ చేశాను. దానికి నాకు వచ్చింది ఏంటంటే మిస్సింగ్ పారామీటర్ సిఎస్ఆర్ఎఫ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ సిఎస్ఆర్ఎఫ్ పారామీటర్ కూడా తీసేస్తాను. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. సో అప్పుడు కూడా మనకి సేమ్ బిహేవియర్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు దీంట్లో సిఎస్ఆర్ఎఫ్ టోకన్ ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ ఇంకొక పారామీటర్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది, సిఎస్ఆర్ఎఫ్ టోకన్ ఉంది. సో ఇప్పుడు ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే వి గాట్ అనదర్ బైపాస్ 302 ఫౌండ్. అనదర్ బైపాస్ కాదు, కాకపోతే అప్లికేషన్ యొక్క బిహేవియర్ అనమాట. ఇది మనం ఫస్ట్ పెట్టిన పారామీటర్ని కన్సిడర్ చేయకుండా సెకండ్ పెట్టిన ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ వాల్యూని కన్సిడర్ చేస్తుంది. సో మనము ఇప్పుడు ఫార్వర్డ్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. సో మనకి ఈ పారామీటర్ అయితే లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ 1 అనేది పెడతాను. సో ఇప్పుడు చూసారంటే ఏం చేసినా మనకి వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం సెకండ్ ఇచ్చే పారామీటర్నే కదా సర్వర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేనేం చేస్తాను, ఈ పారామీటర్ని సెకండ్కి పంపిస్తాను. సో ఇప్పుడు దీన్ని ట్రై చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనకి 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఓన్లీ సెకండ్ పారామీటర్ అనమాట. సో నాట్ ఏ ప్రాబ్లం. సో మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి, ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ సిఎస్ఆర్ఎఫ్ పారామీటర్స్ మీద అయితే చేయబెట్టేదానికి సో మనం చేయబెట్టామంటే మనకి ఈ ఎర్రర్ వస్తుంది. కానీ ఈ రిక్వెస్ట్ని మనం సక్సెస్గా సబ్మిట్ చేయాలి. ఎలా అన్నప్పుడు మనం దీంట్లో ఇంకొక టెక్నిక్ కూడా చూడవచ్చు. ఈ మా సిఎస్ఆర్ఎఫ్ టోకన్ వ్యాలిడేట్ అవుతున్నట్టయితే దాని రిక్వెస్ట్ మెథడ్ని మార్చి సబ్మిట్ చేయొచ్చు. కొన్నిసార్లు డెవలపర్స్ ఏం చేస్తారంటే పోస్ట్ గెట్ రిక్వెస్ట్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ పోస్ట్ బాడీలో మటుకు సిఎస్ఆర్ఎఫ్ టోకన్ పెడతారు. కానీ ఈ పోస్ట్ రిక్వెస్ట్ని పోస్ట్గానే పంపించాలి కదా. లెట్సే నేను ఒక ఈమెయిల్ ఐడి అప్డేట్ చేస్తున్నాను అనుకో, అప్పుడు నా డేటా వచ్చి పోస్ట్ రిక్వెస్ట్గా వెళ్తుంది. అప్పుడు అది పోస్ట్ రిక్వెస్ట్ కదానే వెళ్ళాలి. కానీ డెవలపర్ ఏం చేస్తాడు, అక్కడ ఎలాంటి వ్యాలిడేషన్ పెట్టడు. పోస్ట్ని గెట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, గెట్ని పోస్ట్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేంజ్ చేసి ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ సోర్స్ కోడ్లో ఏం చేస్తారంటే మెథడ్ డిఫైన్ చేయాలి. అక్కడ వాడు ఏం చేస్తారంటే పోస్ట్ మెథడ్ మట్టుకు ఇచ్చి ఉండాలి. ఆ ప్లేస్లో వాడు పోస్ట్ గెట్ 2 పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ మెథడ్కి మనం ఎలా రిక్వెస్ట్ పంపించినా కూడా యాక్సెప్ట్ అవుతుంది. అదే కనుక మనం జస్ట్ స్పెసిఫిక్గా పోస్ట్ మెథడ్ పెట్టినట్టయితే ఇప్పుడు మనం ట్రై చేయబోయే బైపాస్ వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియా వచ్చింటుంది ఎలా ఈ అటాక్ అనేది పర్ఫామ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు చూసారంటే నేను రిక్వెస్ట్ కన్వర్ట్ చేశాను, కింద ఉన్న ఈమెయిల్ అడ్రస్ వచ్చి పైకి వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు చూసారంటే దీన్ని సబ్మిట్ చేయగానే మనకి 302 ఫౌండ్ వచ్చింది. ప్లస్ దాంట్లో సిఎస్ఆర్ఎఫ్ టోకన్ ఉందా లేదా అనే వ్యాలిడేషన్ అయితే మటుకు అది చేయట్లేదు, జస్ట్ బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట.
ఈ విధంగా మనం ఒక అప్లికేషన్లో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనేది వెరిఫై చేయాలి. సో ఇప్పుడు మీకు ఈ బైపాస్ అర్థమైంది, ఎలా సిఎస్ఆర్ఎఫ్ని ఇప్పుడు బైపాస్ చేయాలి అనేసి. ఇప్పుడు దీన్ని మనం పిఓసి జనరేట్ చేయాలి. దానికి ఏం చేయాలంటే 2 విధాలుగా చేయొచ్చు. మీకు ఫస్ట్ నేను మాన్యువల్ మెథడ్ చెప్తాను, తర్వాత ఆటోమేటెడ్ మెథడ్ మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు మాన్యువల్ మెథడ్లో ఇక్కడ చూసారంటే ఇక్కడికి వెళ్దాం, చేంజ్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద రైట్ క్లిక్ ఇద్దాం, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ చూసారంటే చేంజ్ పాస్వర్డ్ అని ఉందా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఈ ఫామ్ని మనం సబ్మిట్ చేయాలి, కరెక్టా? సో అందువల్ల ఈ ఫామ్కి యూస్ అయ్యే HTML కోడ్ని మటుకు మనం కాపీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఒక ఫామ్ ట్యాగ్ ఉందా, ఫామ్ క్లాస్ ఇన్పుట్ ఈ మాదిరిగా వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ ఈ ఫామ్ ట్యాగ్ ఉండే ఈ డేటాను మొత్తాన్ని అట్టే కాపీ చేసుకుందాం. ఇది ఇలా కాపీ చేసుకుని వీలు అవ్వట్లేదు. ఒక పని చేద్దాం, ఇంకో దారి ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మనకి ఆ ఫామ్ ట్యాగ్ ఎక్కడ ఉంది అనేది దొరికింది కదా. ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా ఈ ఫామ్ ట్యాగ్ యొక్క వాల్యూస్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సబ్లైమ్లో వేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏం లేదు, పైన మనం ఏం చేయాలంటే సింపుల్ HTML మళ్ళా ఒక బాడీ ట్యాగ్, అంతే. మన యొక్క సిఎస్ఆర్ఎఫ్ POC రెడీ. దీన్ని మనం ఆటోమేటిక్గా దేంట్లో చేస్తాము, బఫ్ సూట్లో చేస్తాము. సో డన్ మన యొక్క గేమ్. సో ఇప్పుడు HTML బాడీ ఇన్పుట్ ట్యాగ్, ఇప్పుడు ఫామ్ వచ్చింది, ఫామ్ క్లాస్. మనకి ఇదంతా మనకు అవసరమే లేదు, క్లాసు ఇదంతా. మనకి యాక్షన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యాక్షన్ లైక్ మట్టుకైనా మనము ఒక రిక్వెస్ట్ ట్రిగర్ చేస్తే ఆ ఎండ్ పాయింట్స్ అనేది ఈ యాక్షన్లో ఉంటాయి, ఈమెయిల్ చేంజ్ ఈమెయిల్. సో ఇక్కడ మనం ఇంకొక చేంజ్ చేయాలి, ఏంటంటే ఆ URL అనేది కాపీ చేసుకొని రావాలి. మనము ఈ రిక్వెస్ట్ URL ఏదైతే ఉందో ఈ URLని మనము కాపీ చేసుకోవాలి, ఎందుకంటే దీని దగ్గర ఒట్టి ఎండ్ పాయింట్ మట్టుకే ఉంది. సో దీనికి తెలియదు కదా ఏ ఎండ్ పాయింట్కి మనం డేటా పంపించాలి అనేసి. సో ఆ కన్ఫ్యూషన్ లేకుండా దానికి క్లియర్గా ఈ డేటా కూడా మనం ఇచ్చేస్తున్నాం. మెథడ్ ఇక్కడ ఏముంది, పోస్ట్ ఉంది, కానీ మనం ఇక్కడ ఏం పంపించాలా, గెట్ పంపిద్దాం. మనకి మిగతాది అవసరం లేదు కదా. సో లేబుల్, మనకి ఈ లేబుల్ అవసరం లేదు. ఇన్పుట్ రిక్వైర్డ్ టైప్ ఈమెయిల్, నేను టైప్ ఈమెయిల్ కాకుండా హిడెన్ మార్చేస్తాను, అన్ని హిడెన్. ఇది కూడా సిఎస్ఆర్ఎఫ్ మనకి దీంతో అవసరమే లేదు, తీసేద్దాం. ఇప్పుడు బటన్ ఇన్పుట్ క్లాస్ ఈక్వల్ టు బటన్, టైప్ ఈక్వల్ టు బటన్, క్లాస్ తీసేద్దాం. ఇప్పుడు టైప్ ఈక్వల్ టు బటన్, బటన్ అప్డేట్ ఈమెయిల్, బటన్ క్లోజ్, ఫామ్ క్లోజ్. సో హోప్ మీకు ఇప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది, ఎలా దీన్ని మామూలుగా ఒక సిఎస్ఆర్ఎఫ్ ఎక్స్ప్లాయిట్ని మాన్యువల్గా చేయడం అనేసి. సో ఇప్పుడు /HTML. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని మనం కనుక పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఒక మాన్యువల్ ఎక్స్ప్లాయిట్ని తయారు చేయొచ్చు, ఓకేనా. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ల్యాబ్లో సాల్వ్ చేసేదానికి మనకి ఒక చిన్న ట్రిక్ ఉంది దీంట్లో. ఆ ట్రిక్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా, గెట్ రిక్వెస్ట్గా కన్వర్ట్ అయ్యింది. సో దీని మీద నేను ఏం చేస్తానంటే ఎంగేజ్మెంట్ టూల్స్లోకి పోదాం. ఈ ఎంగేజ్మెంట్ టూల్స్లోకి వచ్చి జనరేట్ సిఎస్ఆర్ఎఫ్ POCని కొట్టామంటే మనకి ఆటోమేటిక్గా POC అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన పోర్ట్స్ ఫిగర్ ల్యాబ్లో ఆల్రెడీ వాళ్ళు మనకి ఎక్స్ప్లాయిట్ సర్వర్ ఇచ్చారు, మనము స్పెసిఫిక్గా ఈ ఎక్స్ప్లాయిట్ని హోస్ట్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదు. సో గో టు ఎక్స్ప్లాయిట్ సర్వర్ అని ఇచ్చారంటే ఇప్పుడు మనల్ని ఇది ఒక ఎక్స్ప్లాయిట్ సర్వర్కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మన యొక్క పేలోడ్ని ఇక్కడ హోస్ట్ చేసి జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయకూడదు, ఇక్కడ మనం జనరేట్ చేసిన ఆ HTML కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేసి స్టోర్ చేయాలి.
సో ఈ లింక్ని మీరు క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. మాన్యువల్గా మనం వెళ్ళి సబ్మిట్ ఆ మాదిరిగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మనకి ఈ ఛాలెంజ్ మనం సాల్వ్ చేయలేము. సో అందువల్ల దాన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇంక్లూడ్ ఆటో ఎగ్జిక్యూషన్ స్క్రిప్ట్ అని కొట్టండి. తర్వాత రీజనరేట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి కొత్త HTML కోడ్ అనేది జనరేట్ అయింది. సో ఇందాక మనం రాసిన దానికి దీనికి ఏం డిఫరెన్స్ అనేసి ఇప్పుడు కంపారిజన్ చూపిస్తాను మీకు. ఇదంతా 3 స్ట్రక్చర్, ఇదంతా ఫైన్. ఈ స్క్రిప్ట్ అనేది జస్ట్ ఊరిక హిస్టరీ కోసం, ఇది లేకుండా మనకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో ఫార్మ్ యాక్షన్ ఇక్కడ వీడు మెథడ్ మెన్షన్ చేయలేదు, మనం మెథడ్ గెట్ అని పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ చూసారంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు హిడెన్, సేమ్ థింగ్ మనం ఏమైతే చేసామో అదే వీళ్ళు చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశారు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఇచ్చారు, మనం అక్కడ బటన్ పెట్టుకున్నాం. సో దర్ ఈస్ నో డిఫరెన్స్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏది వచ్చిందంటే ఈ డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ 0.submit ఉంది కదా, ఇక్కడ డిఫరెన్స్. ఆటో స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసాం కదా, ఆ ఆటో స్క్రిప్ట్ ఏమవుతుందంటే ఇదో ఈ పర్టికులర్ లైన్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఈ లైన్ కనుక ఇన్సర్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఈ HTML డాక్యుమెంట్ లోడ్ చేస్తామో అప్పుడు ఈ పైన ఉండే HTML కంటెంట్ని ఇది సబ్మిట్ చేసేస్తుంది. ఇది దాని యొక్క డిఫరెన్స్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈమెయిల్ మటుకు మార్చేస్తాను. ఇక్కడ హలో కాకుండా వల్ అని పెడతాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఈ పేలోడ్ నట్టే కాపీ చేసుకోవాలి. కాపీ చేసి ఇక్కడ ఈ ఎక్స్ప్లాయిట్ సర్వర్లో స్టోర్ చేయాలి. సో లెట్స్ పేస్ట్ ఇట్, స్టోర్ ఇట్. మన ఎక్స్ప్లాయిట్ అయితే స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే లింక్ మీద క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అంటే మనం ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ వెబ్ పేజ్ అయితే లోడ్ అయింది. సో ఈ విధంగా మనం సపోర్ట్స్ ఫిగర్లోని CSRF అటాక్ లేదంటే ల్యాబ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేయబోతున్నాను. ఆ వీడియోస్ మీరు చూడాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ వాల్యుబుల్ కామెంట్స్ని కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోవద్దు.